శ్రీమాత్రే నమః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నమస్తేస్తు మహామాయే శక్తిపీఠే సుపూజితే. శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం భగవతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నేడు పరమ పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శక్తిపీఠం ఆధ్వర్యంలో ప్రదోష సమయంలో గోధూళి ముహూర్తంలో నిర్వహింపబడుతున్నటువంటి శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి మరియు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని విశేషంగా నిర్వహింపబడుతున్నటువంటి కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భగవద్భక్తులందరికీ కూడా మీ అందరిలో స్థితమై ఉన్నటువంటి ఆ అమ్మవారి స్వరూపానికి మా యొక్క నమస్సులను సమర్పణ చేసుకుంటూ మానవ జన్మ అత్యంత ఉత్కృష్టమైనటువంటిది. ధర్మ సాధన కొరకు భగవంతుడు ఈ ఉత్తమోత్తమైనటువంటి ధర్మ సాధనకు ఉపయోగపడే ఏకైక వస్తువు శరీరం. అంతటి గొప్పనైనటువంటి మానవ శరీరాన్ని పరమాత్ముడు మనకు అనుగ్రహం చేశాడు. దేని కొరకు అంటే ధర్మ సాధన చేసుకోవడానికి, ధార్మిక చింతనను అలవర్చుకొని జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పిన రీతిగా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పి సనాతన ధర్మంలో జన్మించినటువంటి ప్రతి మానవుడి యొక్క ఏకైక లక్ష్యము ఏమై ఉండాలి అని మనకు శాస్త్రం చెబుతుంది అంటే ఆ జీవుడు ముక్తిని పొందాలి అనేటటువంటి తపనతో ఏకైక సంకల్పంతో తన జీవనాన్ని కొనసాగించాలి అని చెప్పి మనకు వేదాలు శాస్త్రాలు మార్గదర్శనం చేస్తూ ఉన్నాయి. మరి ముక్తి పొందాలి అంటే అది కేవలం జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. జ్ఞానాద్ ఏవతు కైవల్యం అని చెప్పి వేదవాక్కు. కైవల్యాన్ని పొందాలి అంటే, మోక్షాన్ని పొందాలి అంటే దానికి ఒకటే ఒక మార్గం ఉన్నది. అది జ్ఞానము మాత్రము. జ్ఞానము చేత మాత్రమే కైవల్యమును, ముక్తిని, మోక్షమును పొందవచ్చు అని శాస్త్రం చెబుతూ ఉంది. మరి జ్ఞానం రావాలి అంటే అది గురువు యొక్క అనుగ్రహం చేత మాత్రమే వస్తుంది. అందుకే మన పెద్దలు మోటుగా సామెత చెప్తారు. ఏమని? గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెబుతూ ఉంటారు మన పెద్దలు. ఈరోజు రేపట్లో మనం చూస్తూ ఉంటాం. యూట్యూబ్ గురువులు వచ్చారు, వాట్సాప్ గురువులు వచ్చారు, స్టేటస్ గురువులు వచ్చారు కదా. రకరకాల గురువులు మనకు వస్తూ ఉన్నారు. సమాజంలో మనం చూస్తూ ఉంటాం. నేను భగవద్గీత చెప్తాను అంటాడు, భగవద్గీత చెబుతూ ఉంటారు. ఎక్కడ నేర్చుకున్నావయ్యా అంటే నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. నేర్చుకోవడం తప్పు కాదు, నేర్చుకోవాలనేటటువంటి సంకల్పం ఉండడం తప్పు కాదు.
కానీ ఆ నేర్చుకోవడం అనేది ఎలాగుండాలి అంటే గురుముఖతః నేర్చుకోవాలి. ఇది శాస్త్రం మనకు నిర్దేశించింది. కాబట్టి మనం వేదాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు ఏవి నేర్చుకోవాలన్నా కూడా ఏదో టేప్ రికార్డు పెట్టి వింటూ నేర్చుకోవడము, లేకపోతే యూట్యూబ్ పెట్టుకొని దాన్ని చూస్తూ నేర్చుకోవడము, దానివల్ల అక్షర దోషాలనేటటువంటివి కలుగుతాయి. ఆ అక్షర దోషాల వల్ల మనకు పుణ్యం లభించడం మాట ఏటో కానీ పాపం మాత్రం మూటగట్టుకుంటాం. ఎందుకు అంటే మన యొక్క స్తోత్రాలలో, ఆ మంత్రాలలో, ఆ యొక్క అష్టోత్తరాలలో ప్రతి అక్షరము కూడా ఒడిసి పట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని గురువు ఎట్లా నేర్పుతాడో దాన్ని మననం చేసుకొని నిత్యము నెమరు వేసుకుంటూ దానిని స్మరించుకుంటూ అప్పుడు మనము చెబితేనే అది సరి అయినటువంటి మార్గంలో వచ్చే అవకాశం ఉంటుంది. అంటే గురుముఖతః నేర్చుకున్న వాడికి నేర్చుకోని వాడికి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, నేర్చుకోని వాడు చెప్పయ్యా అంటే చెప్తాడు, ధర్మం వధ, సత్యం వధ, ధర్మం చరా చెప్తాడు. ఇప్పుడు నేను చెప్పినటువంటి దాంట్లో మొదట ఏం చెప్పాడు? సత్యం వధ. కానీ మనకు వేదంలో ఏముంది? సత్యం వధ అని లేదు. ఏముంది? సత్యం వధ. దాకు జట లేదు. దాకు జట ఇస్తే ఏమవుతుంది? సత్యం వధ. జట లేకపోతే ఏమవుతుంది? సత్యం వధ. వధకు తేడా ఏమిటి అంటే, వధ అంటే వధించు, నాశనం చెయ్యి, చంపు అని అర్థం. సత్యం వధ అంటే ఏం చెప్పినట్టు? సత్యాన్ని చంపేసేయి, సత్యాన్ని నాశనం చేసేసేయి అని చెప్పినట్టు అవుతుంది. అది కరెక్టా అట్లా చెప్పడము? శాస్త్రం మనకు ఏం చెప్పింది? సత్యం వద. వద అంటే చెప్పు అన్నట్టు, పలకడము. సత్యాన్నే పలకవలెను అని దాని అర్థం. తెలుసుకొని గురుముఖత నేర్చుకున్నవాడు సత్యం వద అని చెప్తాడు. లేదు, యూట్యూబ్ గురువుల ద్వారా యూట్యూబ్ను ముందల పెట్టుకొని టేప్ రికార్డో రేడియోనో పెట్టుకొని విన్నటువంటి వాడు ఏం చెప్తాడు? సత్యం వధ అని చెప్పేస్తాడు. అట్లాగే మనకు దేవి సప్తశతి అని ఉంటుంది. దాన్నే చండీ సప్తశతి అని అంటారు. అందులో కూడా ఒకానొక సందర్భంలో జరిగిన సంఘటన ఇది. అందులో వృత్ర నాశనం అనేటటువంటి పదం వస్తుంది. వృత్రనాశనం. అందులో ఆ చెప్పేవాడు ఏం చెప్పేశాడు? వృత్రనాశనం బదులు ఏం చెప్పాడు? పుత్రనాశనం చెప్పేశాడు. ఏం చెప్పాడు? వృత్రనాశనం బదులు ఏం చెప్పాడు? పుత్రనాశనం చెప్పేశాడు. వాడు చెప్పి ఇంటికి పోయినాడో లేదో ఒక 2 గంటల్లో వాడు ఏం చెప్పాడు? అమ్మవారి దగ్గర పుత్రనాశనం అన్నాడు. కాబట్టి ఇంటికి పోయేసరికి ఏమైంది? పుత్రనాశనం. కొడుకు కాస్త చక్కగా ఉన్నటువంటి వాడు హఠాన్ మరణానికి గురయ్యాడు. వాని కొడుకు ప్రాణం పోయింది. కాబట్టి ఏది చేసినా కూడా మన శాస్త్రంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని అతి జాగ్రత్తగా చేయాలి అని మనకు శాస్త్రం చెబుతుంది. అట్లాగే మనము కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు మీకు సూచన చెప్పారు. ఏం చెప్పారు? కింద కూర్చోవడానికి ఇబ్బంది ఉన్నవాళ్ళు, అది మనం ఏం చేయలేం కదా. కింద కూర్చోలేనటువంటి వాళ్ళకి వేరే మార్గం లేదు. అట్లా ఉన్న వాళ్ళ కొరకే వాళ్ళ బాధలను గ్రహించి కుర్చీలు వేసాం మనం కదా. చాలా సందర్భాల్లో చూస్తుంటాం మేము కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు, కుర్చీలు కనిపిస్తే చాలు చిన్న చిన్న పిల్లలు పోయి కూడా కుర్చీల పైన కూర్చుంటారు. వానికి కాళ్ళు బాగానే ఉంటాయి, వాడు కింద కూర్చోగలుగుతాడు హాయిగా. కానీ ఏం చేస్తారు? కుర్చీ కనిపించేసరికి వెళ్ళి కుర్చీ మీద కూర్చుంటారు. మన శాస్త్రం ఏం చెబుతుంది అంటే, భగవత్ కార్యం జరిగేటప్పుడు, భగవత్ సన్నిధిలో ఉన్నప్పుడు ఎంత వీలైతే అంత కిందికి భగవత్ సన్నిధిలో కూర్చోవాలి అని మనకు శాస్త్రం చెబుతుంది. ఎత్తులో కూర్చోకూడదట. అందులో కూర్చోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఎవరు కూర్చోవాలి, ఎప్పుడు కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి అనేది మళ్ళీ దానికి శాస్త్ర నియమాలు మనకు ఉన్నాయి. కాబట్టి
ఈ రకమైనటువంటి ధర్మశాస్త్రములు తెలుసుకొని నడిచినప్పుడే మనం చేసినటువంటి పూజలకు తగిన పుణ్యము ఫలము అనేటటువంటిది మనకు లభిస్తుంది. అలాంటి విషయాలనే కార్తీక పురాణం తెలియచేస్తుంది. ఇలాంటి ఎన్నో ధర్మ సంబంధమైనటువంటి విషయాలు కార్తీక మహాపురాణంలో మనకు తెలియచెప్పబడ్డాయి. మన శక్తిపీఠంలో రోజు చెబుతూ ఉన్నారు. కార్తీక పురాణం ప్రతిరోజు కూడా ఒక అధ్యాయం చెబుతూ ఉన్నారు. చాలా తక్కువగా వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య కదా. నేను అనుకుంటాను మన నారాయణపేట పట్టణంలో కార్తీక పురాణము తెలుగులో చక్కగా భక్తుల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఏకైక స్థలం. మిగతా ఏ మందిరానికి పోయినా కార్తీక పురాణం విందామనుకున్నా వినేటటువంటి అవకాశం ఉండదు. ఇలాంటి సదవకాశాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం వాటిని ఒడిసి పట్టుకోవాలి. ఎందుకొరకు అంటే మనము వచ్చి ఆ యొక్క పురాణాన్ని శ్రవణం చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. మనమందరము కూడా కార్తీక మాసం అని చెప్పి మన నియమాలు మన పద్ధతులు మనం ఆచరిస్తూ ఉంటాం. తెలుసుకోకుండా చేస్తే దానికి ఫలితం అనేది ఉండదు. తెలిసి చేయాలి. ఉదాహరణకు ప్రతిరోజు ఉదయాన్నే లేచి కార్తీక స్నానం చేస్తారు. మనకు తెలిసి చాలామంది 95% మంది, ఇంకా అనుకుంటే ఇంకా ఎక్కువ మంది కూడా ఏం చేస్తారు? వేడి నీళ్లతో స్నానం చేస్తారు కదా. ఉదయాన్నే మందిరానికి వెళ్ళాలి, కార్తీక మాసం స్నానం చేయాలని చెప్పి వెంబడే గీజర్లు ఆన్ చేసుకొని వేడివేడి నీళ్లతో మంచిగా స్నానం చేసి మందిరానికి దర్శనానికి వెళతారు. కానీ కార్తీక పురాణం ఏం చెప్తుంది మనకు అంటే, ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానం అనేది వేడి నీళ్లతో చేయకూడదు, చల్లటి నీళ్లతో స్నానం చేయాలి. అదే కార్తీక స్నానం అనబడుతుంది అనేది మనకు తెలియజెప్పడం జరిగింది. ఇది మనం ఎప్పుడు ఆచరిస్తాము? వచ్చి కూర్చొని ఆ కార్తీక పురాణాన్ని వింటే, ఆ కార్తీక పురాణంలో ఏం చెప్పారో మనం తెలుసుకుంటే అప్పుడు దానికి తగినట్టు మనం నడుచుకునేటటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. మరి ఏమవుతుంది స్వామి వేడి నీళ్లతో స్నానం చేస్తే అంటే, కార్తీక పురాణం చెబుతుంది వేడి నీళ్లతో స్నానం చేస్తే తాటి కళ్ళుతో స్నానం చేసిన పాపం తగులుతుందట. తాటి కళ్ళుతో స్నానం చేస్తే ఎంత అపవిత్రమో అది. ఆ అపవిత్రాన్ని మూటగట్టుకొని భగవత్ పూజ చేస్తే ఏం కలుగుతుంది? పాపమే కలుగుతుంది. కాబట్టి ఇలాంటి ధర్మ సూక్ష్మాలు మనకు శాస్త్రంలో ఎన్నో తెలియచెప్పబడ్డాయి. అశక్తులున్న వాళ్ళు చల్ల నీళ్లు చేయడం కుదరదు, శరీరం సహకరించదు. అట్లాంటి సందర్భంలో వేడి నీళ్లు చేస్తే తప్పు లేదు. ఆ వేడి నీళ్లతో స్నానం చేసేటప్పుడు కూడా ఆ దోషం పోవడానికి, కార్తీక మాసంలో వేడి నీళ్లతో స్నానం చేసిన దోషం తొలగడానికి మంత్రం చెబుతూ స్నానం చేయాలి అని చెప్పింది. గంగే చ యమునే చైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. ఇలా మంత్రోచ్చరణలు చేస్తూ ఆ నీటిలో గంగా ఆవాహన చేసి క్షమాపణ ప్రార్థన చేస్తూ ఆ నీటితో స్నానం చేయాలి అని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు కార్తీక పౌర్ణమి రోజు మానవ జన్మనెత్తిన ప్రతి ఒక్కడు తప్పకుండా ఆ రోజు శివ దర్శనం చేసుకోవాలి, దీపారాధన ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పడం జరిగింది. ఇంతకుముందు బ్రాహ్మణోత్తములు మీకు కన్యాదానం అప్పుడు సంకల్పం చెబుతూ అయ్యవార్లు మీతో అనిపించారు. ఏమని? దశ పూర్వేషాం దశ అపరేషాం అనేటటువంటి సంకల్పాన్ని మీ ద్వారా చెప్పించారు. అంటే అర్థం ఏమిటి? మనం ఏదైతే ఉన్నామో మన పూర్వీకులు ఉంటారు, గతించినటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళు. ఆ గతించినటువంటి పెద్దలు వెనకటికి 10 తరాల వరకు, మన తర్వాత ఇప్పుడు కొడుకున్నాడు, మనమడు, ముని మనమడు, ఇట్లాగా లెక్కేసుకుంటే వచ్చే 10 తరాలు, ఇటు 10 తరాలు, ఇటు 10 తరాలు నీతో కలుపుకొని మొత్తం 21 తరాలు ఆ యొక్క కార్తీక దీపారాధన చేయడం వల్ల, కార్తీక పురాణ శ్రవణం చేయడం వల్ల, కార్తీక పౌర్ణమి రోజు శివ కళ్యాణము కానీ శివ దర్శనం కానీ చేసుకోవడం వల్ల 21 తరాలు ఉద్ధరింపబడతాయి.
ఆ తరాలు శాశ్వత బ్రహ్మలోక నివాసము, శాశ్వత సత్యలోక నివాసము, శాశ్వత గోలోక నివాసము, శాశ్వత శివ సాయుధ్యము, శాశ్వత విష్ణు సాయుధ్యమును పొందుతారు అని చెప్పి. చూడండి, ఈ ఒక్క రోజు మనం ఆచరణ చేయడం వల్ల 21 తరాలు ఉద్ధరింపబడతాయి అని మనకు శాస్త్రం తెలియచేస్తుంది. ఒక్క తరము ఉద్ధరింపబడాలి అంటే పూర్తి జీవితం మనం శాస్త్రానుగుణంగా ధర్మాచరణ చేసినా కూడా సాధ్యమయ్యేటటువంటి విషయము కాదు. అటువంటి ఉత్కృష్టమైనటువంటి మన పెద్దలు శాశ్వతంగా స్వర్గలోకంలో నివాసం ఉండే ఒక అవకాశము ఇలాంటి ధర్మాచరణ చేయడం వల్ల లభిస్తుంది అని మనకు కార్తీక పురాణం తెలియచేస్తుంది. అంతేకాదు సామూహిక దీపారాధన అత్యంత విశేషము అని చెప్పడం జరిగింది. ఎవరింట్లో వాళ్ళు దీపాలు వెలిగించవచ్చు కదా. అందరింట్లో ప్రమిదలుంటాయి, అందరింట్లో ఒత్తులుంటాయి, అందరింట్లో నూనె ఉంటుంది, వెలిగించుకోవచ్చు. అట్లా కాదు, ఎక్కడ సామూహికంగా మనం కార్యక్రమాలు నిర్వహించుకుంటామో అక్కడ పార్వతీ పరమేశ్వరులు నివాసం ఉంటారు, అనుగ్రహిస్తారు అని చెప్పి మనకు శాస్త్రం తెలియజెబుతుంది. అంతేకాదు దీపారాధన చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో, దీపారాధన చేసిన తర్వాత ఏదేని కారణం చేత గాలికి కావచ్చు లేదా ఇంకేదైనా కారణం చేత కావచ్చు ఆ దీపం గనక కొండెక్కినట్టయితే ఆ కొండెక్కిన దీపాన్ని ఎవరైతే మరలా ప్రజ్వలనం చేస్తారో వారికి, ఆ దీపారాధన చేసిన వారికి ఎంత పుణ్యం వస్తుందో ఆ కొండెక్కిన దీపాన్ని మరలా ప్రజ్వలనం చేసినటువంటి వారికి దానికంటే 1000 రెట్ల పుణ్య ఫలము కలుగుతుంది అని చెప్పి కార్తీక పురాణం మనకు తెలియచేస్తుంది. ఎందుకు దీపానికి ఇంత ప్రాధాన్యత అంటే, దీపము మన జీవనములో అడుగడుగున అది పరమాత్మ స్వరూపము కాబట్టి, పరబ్రహ్మ స్వరూపం కాబట్టి జ్యోతిర్బ్రహ్మ అని చెప్తాం మనం. అంటే పరమాత్ముడు జ్యోతి స్వరూపంలో ఉంటాడు అని వేదం మనకు చెబుతూ ఉంది. మన ప్రాణము కూడా జ్యోతి స్వరూపంలో ఉంటుంది. ప్రాణము వెళ్ళినప్పుడు కూడా సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా. అన్నమయ్య సినిమా చూస్తే అందులో అందరికీ గుర్తుంటుంది. అన్నమయ్య ప్రాణ హరణమైనప్పుడు ఆయనలో నుంచి ఇలా ఒక జ్యోతి వచ్చి ఎక్కడ కలిసిపోతుంది? వెంకటేశ్వర స్వామిలో కలిసిపోతుంది. అంటే అదేదో సినిమాలో చూయించిన ఉదంతం కాదు, మన వేదం చెబుతుంది. ప్రాణం ఆ జ్యోతి స్వరూపంలో, ఎవరిది? మీది మాది కాదు. మహాత్ముల ప్రాణాలు జ్యోతి స్వరూపంలో భగవంతుని చేరుకుంటాయట, భగవంతుని పాదాలు చెందుతాయట. అలా జ్యోతికి ప్రాధాన్యత ఉన్నది. ఇంట్లో ఉదయం లేచిన వెంబడే దీపారాధన చెయ్యనిదే మనం ఏ కార్యక్రమం ప్రారంభం చేయం. సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళం. ఏ ఇంట్లో దీపారాధన, నిత్యము దీపారాధన జరగదో ఆ ఇల్లు దారిద్ర్యముతో తాండవిస్తుంది అని శాస్త్రం మనకు చెబుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఇంట్లో దీపారాధన తప్పనిసరి. ఉదయము సాయంత్రము 2 పూటల నిత్య దీపారాధన అనేటటువంటిది ప్రతి సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్ళ గృహంలో జరిగి తీరాలి అని శాస్త్రం మనకు చెబుతూ ఉంది. ఏ శుభకార్యం చేసినా కూడా మొట్టమొదట ఏం చేస్తారు? జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు. ఆఖరికి ఇంట్లో అనుకోకుండా ఎవరి మరణం జరిగినప్పటికీ కూడా ఆ 10 రోజులు దీపాన్ని తప్పకుండా పెడతారు. శుభకార్యమైన అశుభకార్యమైన హిందువు యొక్క జీవనము జ్యోతితో దీపముతో ముడిపడి ఉన్నది. ఎందుకు అంటే అది బ్రహ్మస్వరూపం కాబట్టి, పరమాత్మ స్వరూపం కాబట్టి. అలాంటి దీపాన్ని గనక ప్రత్యేకించి ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం అనుకుందాం, ఈ కార్తీక స్నాన వ్రతాచరణ చేయడం కుదరలేదు. ప్రతిరోజు కూడా ఆ వ్రతాన్ని ఆచరించలేకపోయినాం. కార్తీక మాసంలో చేయాల్సినటువంటివి ఏవీ చేయలేకపోయినాం. అటువంటి సందర్భంలో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, పౌర్ణమి, అమావాస్య తిథుల్లో కనీసం ఈ తిథుల్లోనైనా ఆ కార్తీక నియమాలను ఆచరించినట్టయితే సంపూర్ణ కార్తీక మాస వ్రతం చేసిన పుణ్యం లభిస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ ఒక్క పౌర్ణమి రోజు ఈ దీపాన్ని గనక మనం వెలిగించినట్టయితే
సంపూర్ణ కార్తీక మాస వ్రతం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది అనేది కార్తీక మహాపురాణం మనకు తెలియచేస్తుంది. ఇలాంటి ఎన్నో విషయాలు మనకు శాస్త్రంలో తెలియచెప్పడం జరిగింది. మనము ఇవన్నీ ఎందుకొరకు చేయాలి అంటే, మనం 1,00,000 రూపాయలు పెట్టుకున్నా, 10 లక్షల రూపాయలు పెట్టుకున్నా, ఒకరోజు సెల్ ఫోన్ పూర్తిగా వాడినామనుకోండి, మరుసటి రోజు ఏమవుతుంది? అది బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది, ఫోను పని చేయదు. నేను 20 లక్షలు పెట్టి కొన్న ఫోను, నీ 20 లక్షలు కాదు 2 కోట్లు పెట్టి ఫోన్ కొన్నా, అది ఒకరోజు 2 రోజులే పనిచేస్తుంది. మళ్ళీ 3వ రోజో 4వ రోజో ఛార్జింగ్ పెట్టుకుంటేనే పని చేస్తుంది, లేకపోతే లేదు. మనం చేసే ఈ కార్యక్రమాలు కూడా మనల్ని రీఛార్జ్ చేయడానికి పెద్దలు మనకి ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి జీవనంలో, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనేటటువంటి ఉంటాయి. ఇవన్నీ కూడా దేనిపైన ప్రభావం చూపిస్తాయి అంటే మనసు పైన ప్రభావం చూపిస్తాయి. దానినే మన యొక్క పరిభాషలో ఏం చెప్పారు అంటే చింత. మీరు చూడండి, ఎవరైతే ఎక్కువగా చింతిస్తూ ఉంటారో వారి ఆరోగ్యము త్వరగా నశించిపోతుంది. ఎవరైతే ఎప్పుడు చింతిస్తూ ఉంటారో వారి యొక్క ఆయుష్ త్వరగా తగ్గుతూ వెళుతుంది. కాబట్టి ఆరోగ్యము చక్కగా ఉండాలన్నా, ఆయుష్ పెరగాలన్నా ఏమి తగ్గాల? మనిషిలో మనోవేదన, చింత, ఆలోచన ఏమిదైతే అంటామో అది తగ్గాల. అది తగ్గితేనే మనిషి యొక్క ఆయుష్ పెరుగుతుంది. అందుకే శాస్త్రం చెబుతుంది, చితా దహతి నిర్జీవం, చింత దహతి సజీవం అని చెప్పి. చిత అంటే మనకు తెలుసు, చితి అంటాం అంటే చనిపోయినటువంటి శరీరం, పీనుగను కాల్చడానికి కట్టెలు పేరుస్తారు కదా, దాన్ని ఏమంటాం మనం? చితి అంటాం. చిత దహతి నిర్జీవం. ఆ చిత ఎవరిని కాల్చేస్తుందట? జీవం లేనటువంటి ఒక శవాన్ని కాలుస్తుంది. చిత, ఈ రెండిటికి మధ్యలో 0 పెట్టండి, ఏమైంది? చింత. ఈ చింత ఏం చేస్తుందట? చింత దహతి సజీవం. సజీవంగా ఉన్నటువంటి వాణ్ణి నిట్ట నిలువున కాల్ చేస్తుందట ఆ చింత అనేటటువంటిది. కాబట్టి ఆ చింత అనేది మనము కోల్పోవాలా, దాన్ని తొలగించుకోవాలా. ఎట్లా అవుతుంది? ఏదో ఇట్లా జాడిస్తే పోతుందా చింత? పోదు. ఇట్లా మన డాక్టర్ రంజిత్ గారు ఉన్నారు, మనకేదో సమస్య వచ్చి డాక్టర్ దగ్గరికి పోయినాం అనుకోండి, ఏం చెప్తారు? మీరు ఏదో చింతిస్తున్నారండి, మీరు టెన్షన్ తగ్గించుకోవాలా అని చెప్తారు కదా. ఆ టెన్షన్ తగ్గించుకోవడానికి ఏమైనా గోళీలు ఉన్నాయా? ఏం లేవు. ఉన్నాయా గోళీలు ఎక్కడన్నా? ఎక్కడ గోళీలు లేవు. మరి ఆ టెన్షన్ తగ్గేటటువంటి గోళీ ఒకటే ఒకటి ఉన్నది. ఏంటి? అదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత తప్ప, దైవసేవ తప్ప, భగవన్నామస్మరణ తప్ప ఆ చింతను, ఆ మనోవేదనను తగ్గించుకునేటటువంటి ఒక ట్రీట్మెంట్ కానీ, ఒక గోళీ కానీ, ఒక టానిక్ కానీ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎంత పెద్ద హాస్పిటల్కి పోయినా నీ చింతను తగ్గించుకునేటటువంటి ఎలాంటి మార్గం లేదు. ఒకటే ఒక మార్గం. ఏమిటి? ఇలాంటి పుణ్య కార్యాల్లో, ధర్మ కార్యాల్లో మనం పాల్గొనడం వల్ల ఏమవుతుంది? మానసిక ప్రశాంతతను మనం పొందడం జరుగుతుంది. ఈ మానసిక ప్రశాంతత మనిషి యొక్క ఆయుష్ను పెంచుతుంది. కాబట్టి మన పెద్దలు వారోత్సవాలు అని, మాసోత్సవాలు అని, వార్షికోత్సవాలు అని చెప్పి అడుగడుగున మనకు ఉత్సవాలను నిర్దేశించారు. ఎందుకొరకు అంటే ఇంతకుముందు చెప్పుకున్న రీతిగా మన బాడీని, మన మైండ్ను రీఛార్జ్ చేయడానికే ఇలాంటి కార్యక్రమాలన్నీ మనకు మన శాస్త్రం నిర్దేశించింది. అలాంటి ఒక ఉత్కృష్టమైనటువంటి మహత్కరమైనటువంటి కార్యక్రమంలో ఈరోజు మనమందరము కూడా భాగస్వాములమైనాం. అలాంటి భవ్యమైన, దివ్యమైన, పుణ్యాన్ని సముపార్జించి పెట్టేటటువంటి దీపోత్సవ కార్యక్రమంలో మనం ఉన్నాం. సాక్షాత్ కైలాస వాసుడైనటువంటి శివ పార్వతుల యొక్క కళ్యాణాన్ని మనం కనులారా వీక్షించేటటువంటి భాగ్యము, యోగము మన పెద్దలు, మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం వల్ల ఆ అవకాశం మనకు
కలిగింది. కాబట్టి జీవితంలో ఎప్పుడు ఎక్కడ అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ధర్మ కార్యాల్లో మనం వెళుతూ ఉండాలి, పాల్గొంటూ ఉండాలి. మన భాగస్వామ్యం అనేటటువంటిది ఉండాలి. భగవంతుడిచ్చినటువంటి దాంట్లో తోచిన కొద్ది యథానుశక్తి దానము కూడా చేస్తూ ఉండాలి. నీళ్లు మీరు బంగారు కడవలో నీళ్లు నింపి పెట్టారనుకోండి, బంగారు కడవలో నీళ్లు నింపి పెట్టి ఒక 15 రోజులైన తర్వాత అందులో నీళ్లు చూస్తే ఏమవుతాయి? పాకర పట్టిపోయి ఉంటాయి కదా. బంగారు కదా, బంగారు చాలా విలువైనది కదా, బంగారు పాత్రలో పెడితే నీళ్లు పాకర పట్టకూడదు కదా. అంటే బంగారు ఉన్నా, వెండి ఉన్నా, ఇత్తడి ఉన్నా, రాగి ఉన్నా ఆ దానిలో ఉన్నటువంటి ఆ పదార్థాన్ని ఉపయోగించకుండా ఉంటే ఎక్కువ రోజులు పెడితే ఏమవుతుంది? పాకర గడుతుంది. అట్లాగే మనము సంపాదించిన డబ్బు కూడా కదిలించకుండా అట్లాగే దాపెట్టుకున్నామంటే ఏమవుతుంది? పాకర గడుతుంది. ఎట్లా పాకర గడుతుంది స్వామి అంటే మన పెద్దలు చెప్తారు, పాల పైసలు పాలకు. మీరు చాలా తెలివైన వాళ్ళు, ముందుది నేను చెప్పాల్సిన అవసరం లే. నీళ్ల పైసలు నీళ్లకు కదా. మనకేంటి తెలివితేటలు ఉంటే మనల్ని పుట్టించిన పరమాత్మనికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి, అవునా? కాబట్టి మనము దానము చేస్తేనే మన దగ్గర ఉన్నటువంటి డబ్బు దానికి విలువ పెరుగుతుంది. దాన్ని లక్ష్మి అని అంటారు. దానము చేయకుండా మనము ఏదైతే మూట కట్టుకుంటామో దాన్ని అలక్ష్మి అని చెప్పడం జరుగుతుంది. అలక్ష్మి మన నాశనాన్ని కోరుకుంటుంది, లక్ష్మి మన ఉన్నతిని కోరుకుంటుంది. ఇది అమ్మవారికి సంబంధించి శ్రీ సూక్తము అని ఒక స్తోత్రం ఉంటుంది. ఆ శ్రీ సూక్తములో చెప్పారు, అలక్ష్మీర్నాశయామ్యహం అని మంత్రం వస్తుంది. కాబట్టి అమ్మవారితో మనం ఏమి వేడుకోవాలట? అలక్ష్మీ రూపములో ఉన్న ధనము నాశనమైపోవుగాక, లక్ష్మీ రూపములో ఉన్న ధనము మా చెంత ఉండుగాక అని చెప్పి అమ్మవారిని మనం ప్రార్థించాలట. అలక్ష్మి పెరిగిపోతే ఏమవుతుంది? అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. మనం దాపెట్టుకున్న డబ్బు ఎక్కడికి పోతుందండి? హాస్పిటల్కి పోతుంది. లేదు, మనం దాన ధర్మాలు చేయడం లేదు, ఇట్లాగే చేసుకుంటూ పోయినాం, ఎక్కడో దగ్గర ఒక ఆస్తి కొన్నామనుకోండి, మన కర్మకి ఏమవుతుంది? ఆ ఆస్తి బోగస్ ఆస్తి ఉంటుంది, మన డబ్బులు బాయ్, ఆస్తి బాయ్. లేదు అనుకోండి, ఏమవుతుంది? ఎక్కడో మనం హాయిగా విహారయాత్రకు బయలుదేరి ఉంటాం, అనుకోకుండగా నిన్న చూడండి తాండూరో వికారాబాద్ దగ్గర ఓ బస్సు దగ్ధమైపోయింది. ఎంతమంది చనిపోయారు? 19 మంది చనిపోయారు. అంతకుముందు బెంగళూరు హైవే పైన ఓ బస్సు కాలిపోయింది. ఎంతమంది చనిపోయారు? 19 మంది చనిపోయారు. అందులో కూడా 19, 29 ఎంతో చనిపోయినారు. అంటే వాళ్ళు కలగన్నారా? ఎంతో హాయిగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ అందరికీ హాయ్ బాయ్ చెప్పి బస్సు ఎక్కినటువంటి వాళ్ళు కాలి బూడిదైపోయినారు. అంటే అందులో ఉన్నటువంటి వాడు ఎన్ని మూటలు పెట్టుకొని ఉన్నాడో అది పనికొచ్చిందా? వాడికి పనికి రాలేదు. కాబట్టి మనకి ఏది పనికి వస్తుంది? లక్ష్మి పనికి వస్తుంది, ఆ లక్ష్మి మనకు పనికి రాదు. కాబట్టి మనం కరోనాలో కూడా చూసాం, కోట్లకు పడగలెత్తినటువంటి వాళ్ళు కూడా హాస్పిటళ్ళ చుట్టూ డాక్టర్ల చుట్టూ తిరిగి కోట్ల డబ్బులు పెట్టెలో పెట్టుకొని హాస్పిటళ్ళు తిరిగినా కూడా ఆ డబ్బులు కాపాడాయా? వాళ్ళని కాపాడలేదు. ఎందుకు? అలక్ష్మి నిన్ను ఎప్పటికీ కాపాడదు. నిన్ను కాపాడాలంటే ఎవరు కాపాడుతారు? లక్ష్మి కాపాడుతుంది. అలక్ష్మి అంటే ఏమిటి? దానము ధర్మము చేయకుండా అన్యాయంగా మూటగట్టుకున్న డబ్బును అలక్ష్మి అని అంటారు. దాన ధర్మాలు చేస్తూ న్యాయంగా మూటగట్టుకున్న డబ్బును లక్ష్మి అని అంటారు. మనం ఎప్పుడూ కూడా లక్ష్మిని ఆశ్రయించాలి, అలక్ష్మిని ఆశ్రయించకూడదు అనేది మనకు శాస్త్రం తెలియజేబుతుంది. అమ్మవారి యొక్క శ్రీ సూక్త స్తోత్రము ఈ విషయాన్ని మనకు తెలియచేస్తుంది. కాబట్టి జీవితంలో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతే. ఏం చెప్పాడు? నీవు ఏదైనా సమర్పించు, భక్తితో సమర్పిస్తే చాలు, నేను దాన్ని స్వీకరిస్తాను అని పరమాత్ముడు చెప్పాడు. కాబట్టి దానం అనేసరికి కోట్లు లక్షలు చేస్తేనే దానం కాదు, ఏది చేసినా
శ్రద్ధాభక్తులతో చెయ్యాలి. అదాన దోషేణ దరిద్ర దోషాత్ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్రే పునరేవ పాపి. ఇది వివరణ చెబుతూ పోతే మళ్ళీ సమయం పడుతుంది. అంటే నీవు దానం చేయకపోతే దారిద్ర్యం వస్తుంది, దారిద్ర్యం వస్తే పాపం చేస్తావు, పాపం చేసిన వాడు నరకానికి పోతాడు, నరకానికి పోయినప్పుడు మళ్ళీ దారిద్ర్యం కలిగిన కుటుంబంలోనే జన్మిస్తాడు అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి దానం చేయడం వల్లనే ఉన్నత జన్మ వస్తుంది, ఉత్తమ జన్మ వస్తుంది, ఉన్నత కుటుంబంలో జన్మ దొరుకుతుంది, యోగ్యమైన కుటుంబంలో జన్మ దొరుకుతుంది, యోగ్యమైన జీవనం దొరుకుతుంది. అది దానం యొక్క విశేషత అని చెప్పడం జరుగుతుంది. దానితో పాటు నిత్య జీవితంలో మన వ్యాపారాలు, మన వ్యవహారాలు మనం చేసుకుంటూనే ధర్మానికి, ఆధ్యాత్మికతకు కొంత సమయం కేటాయించాలి. ఎందుకు అంటే ఉన్న 24 గంటల్లో ప్రతి వ్యక్తి యొక్క ఆలోచన సంపాదన 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 సంపాదన. దేనివైపు? డబ్బు 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 డబ్బు. ఏమండి ముందలది చెప్పండి? డబ్బు, అంతే కదా. అంటే ఇది లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అనుకునేది ఆగినా పర్వాలేదు, కానీ డబ్బు 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 అనేది మాత్రము మనిషి ఆపడు. సంపాదన వెనుక అంత పరిగెడుతూనే ఉన్నాడు. కానీ ఆ యొక్క సంపాదనలో పడినటువంటి వ్యక్తి భగవంతుని వైపు చూడలేకపోతున్నాడు. ఎట్లాగంటే ఉదాహరణ చెప్తాను. తండ్రి ఉన్నాడు అనుకోండి. తండ్రి ఏదో తనకు తోచిన విధంగా జీవనం చేశాడు. బ్యాంకు ఖాతాలో ఒక 50 లక్షలు పెట్టి పోయినాడు అనుకోండి కదా. 50 లక్షలు పెట్టిపోయిన తర్వాత పెట్టాడు, ఇంకా పోయలేడు, చివరి దశలో ఉన్నాడు, జీవితం చరమాంకంలో ఉన్నాడు, వ్యాధిగ్రస్తుడయ్యాడు, హాస్పిటల్కు పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. హాస్పిటల్కు తీసుకుపోవడానికి కొడుకుకు లోభం. ఏమి? హాస్పిటల్కి పోతే ఏమవుతుంది? డబ్బులు ఖర్చు అయిపోతాయి. డబ్బులు ఎవరివి? నాన్నగారివి. ఎంతున్నాయి? 50 లక్షలు ఉన్నాయి. హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయడానికి వాడిని మనసు ఒప్పదు. ఎందుకు ఒప్పదు? ఈ 50 లక్షల్లో కొంత అరవైపోతాయి. అంటే నాన్న సంపాదించి పెట్టిన ఆయన డబ్బునే ఆయనకు వినియోగించడానికి నీవు సిద్ధంగా లేవు. ఇలా ఉంటే పరమాత్ముడు అనుగ్రహం చేస్తాడా? చెయ్యడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలా. ఇవన్నీ ఎందుకు చెప్తాను అంటే, ఎక్కడ పోయినా మీకు ఏం చెప్తారు? 11 శుక్రవారాలు అక్కడ తిరగండి, 21 శుక్రవారాలు ఇక్కడ తిరగండి, లేకుంటే ఇది చేయండి అది చేయండి, ఆ రకంగా చేస్తే మీకు మంచిదవుతుంది అని చెప్పి చెట్టు తిరగండి అని, గుట్ట తిరగండి అని, పుట్ట తిరగండి అని, గుడి తిరగండి అని ఇవన్నీ చెప్తారు కదా. అవన్నీ ఫలించాలి అంటే ఎప్పుడు ఫలిస్తాయి? భగవంతుడి అనుగ్రహం ఉంటేనే ఫలిస్తాయి. భగవంతుని అనుగ్రహం లేకపోతే అవి ఏవి ఫలించడానికి అవకాశము లేదు. ఒక క్లాస్లో 40 మంది విద్యార్థులు ఉంటారు. ఆ 40 మందికి ఒకటే పంతులు పాఠం చెప్పి ఉంటాడు. అందులో ఫస్ట్ ర్యాంక్ ఎంతమందికి వస్తుంది? ఒకడికే వస్తుంది. మిగతా 39 మందికి రాదు. అందులో కొంతమంది ఫెయిల్ కూడా అవుతారు. అందరికీ చెప్పిన సిలబస్ ఒకటే, అందరికీ చెప్పిన పంతులు ఒకటే, అందరికీ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఒకటే. కొందరికి మార్కులు ఎక్కువ వస్తాయి, కొందరికి మార్కులు తక్కువ వస్తాయి. ఎందుకు? అది భగవంతుడి యొక్క కృప ఎవరికైతే ఉంటుందో, కష్టముతో పాటు భగవంతుని కృప ఉండాలా. అట్లా అని చెప్పి భగవంతుడు ఉన్నాడులే, భగవంతుడు చూసుకుంటాడు అని ఏం చేయకుండా ఉంటే ఏమవుతుంది? ఏమీ కాదు. 100 కిలోమీటర్ల స్పీడ్గా వస్తున్న బస్సు ముందల పోయి చేతులు కట్టుకొని నిలబడి దేవుడు ఉన్నాడు, ఉంటే నన్ను కాపాడుతాడంటే బస్సు గుద్ది పోయి ఉంటుంది, నువ్వు మీనికి పోయి ఉంటావు. దేవుడు కాపాడాడు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు? కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన. నీ కర్మ నీవు చెయ్యి, నీకు ఫలితం నేను ఇవ్వాలి అంటే నీవేం చేయాలా? నీ కర్మ చేయాలి, నీ ప్రయత్నం నీవు చెయ్యాలా. నీవు ప్రయత్నం చేస్తే నీవు చేసిన ప్రయత్నానికి ఫలితం ఏమి ఇవ్వాలో నేను డిసైడ్ చేస్తా, నీవు ఆశించకు. అర్థమైందా? కాబట్టి మనము కూడా
ఎంత మతలబి మనుషులమంటే 41 రోజులు గుడికి వచ్చినాం అనుకోండి, 42వ రోజు ప్రశ్నిస్తాం మనం. 41 రోజులు తిరుగుతి ఏం లాభమా కదా? ప్రశ్నిస్తామా లేదా? లేకపోతే లంచం, దేవునికి లంచం ఇస్తాం. ఏమని? నా కొడుకు ఎంబీబీఎస్ పరీక్షలో పాస్ అయితే నీకు 108 టెంకాయలు కొడతా అని చెప్పి. 108 టెంకాయలు, నీ టెంకాయలు వానికి తక్కువ పడ్డాయా? అవసరమా నీ 108 టెంకాయలు వెంకటరమణకు, శివుడికి, అమ్మవారికి? అంటే దేవుడి దగ్గర కూడా ఏమిస్తున్నాము? ఆఫీసులలో దాంట్లో ఇచ్చినట్టు దేవుడి దగ్గర కూడా లంచం బేరాలే మనం. అట్లా చేస్తే భగవంతుడు అనుగ్రహించడు. భగవంతుడు దేనికి అనుగ్రహిస్తాడు అంటే మన నిర్మలమైనటువంటి భక్తికి అనుగ్రహం చేస్తాడు. నిర్మలమైనటువంటి మనస్సును కలిగి ఉండాలి. అనన్యమైనటువంటి భక్తి. చాలాసార్లు చెప్తుంటాను, అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే ఏషాం తేషాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మనము అనన్యమైనటువంటి భక్తితో శరణు చొచ్చాలి. పాల ముంచిన, నీట ముంచిన నీదే భారము అనేటటువంటి గట్టి సంకల్పముతో ఎప్పుడు భగవంతుని పాదాలు పట్టుకుంటామో అప్పుడే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. అర్థమైందా? మనకు 10,000 అవసరం అనుకోండి, 10,000 ఇక్కడ మూర్తెన్న కూర్చున్నాడు, పైసలు అవసరం ఉన్నాయని మూర్తెన్న 10,000 ఇయ్యని మూర్తెన్న దగ్గర పోయినాం. 10,000 ఇయ్యని డాక్టర్ సాబ్ దగ్గరికి పోయినాం. నాకు ఇంకో 10,000 కావాలని ఇంకోరి దగ్గరికి పోయినాం. నేను 40 మందిని అడిగిన, 40 మందిని అడిగినా ఎవడో ఒకడు ఇస్తాడులే అని చెప్పి ఊక కూర్చున్నా. 40 రోజులైంది, ఒక్కడు 1 రూపాయి ఇయ్యలే. ఎప్పుడు వస్తాయి? ఇంతమందిలో ఎవరినో ఒకరిని గట్టిగా పట్టుకొని, నీవే దిక్కు, నీపైనే భారం, ఏం చేస్తావో నాకు తెలియదు, ఇస్తావా, సస్తావా, సంపుతావా, నీవే దిక్కు అని గట్టిగా పట్టుకుంటే ఈయన కిరికిరి ఎక్కడ తప్పించుకుందామని చెప్పి ఏదో దయ తెలిసినా వాడు 10,000 జమ చేసి మనకి ఇస్తాడు. 40 మంది చుట్టూ పడితే ఇస్తాడా? ఇవ్వడు. అంటే భక్తి కూడా మనకు సోమవారం ఒక దేవుని మీద భక్తి, మంగళవారం ఇంకొక దేవుని మీద కదా. మనకు ఎన్నో సందర్భాల్లో నేను చెప్పి ఉంటాను. నేను శుక్రవారం శక్తిపీఠంకి వచ్చినాం, ఓ సంకల్పం చేసుకున్నాం. మన సంకల్పం నెరవేరలేదు. 5 వారాలు 10 వారాలు అయినాక సంకల్పం నెరవేరలేదంటే పక్కలున్నోనికి, ఏమప్పా ఇన్ని రోజులకి వెళ్ళి పోతున్నా ఏమైతలేదు అంటే పక్కలున్నోడు చెప్తాడు, ఈ లక్ష్మి కాదు, ఆడ ఇంకో లక్ష్మి ఉన్నది. ఏడున్నది? ఇంకో లక్ష్మి ఏడున్నది? లోకపల్లిలో ఉన్నది. ఆడ పవర్ఫుల్ లక్ష్మీదేవి. ఈడ ఏం లాభం లేదు, నువ్వు లోకపల్లికి పో, నీ పని అయిపోతుంది అంటాడు. వీడు తిక్కలోడు ఏం చేస్తాడు? వాని మాట విని ఏడికి పోతాడు? లోకపల్లికి పోతాడు. ఆడ కూడా ఎన్ని వారాలు తిరుగుతాడు? ఈడ 5 వారాలు తిరిగిండు, ఆడ 10 వారాలు తిరుగుతాడు. పవర్ఫుల్ అమ్మవారు కదా, ఆడ 10 వారాలు తిరిగిండు. 10 వారాలు తిరిగినాక ఆడ కూడా ఏమైంది? అయిలేదు పని. కాబట్టి మళ్ళా పక్కలు ఎవరితోనో బాధపడ్డాడు. ఏమైనాపా 10 వారాలు తిరుగుతీ లోకపల్లి లక్ష్మమ్మకు, నా సంకల్పం నెరవేరకువా. అప్పుడు ఇంకోడు వస్తాడు. ఇంకోడు వచ్చి, ఫలానా ఊర్లో హనుమాన్ దేవుడు ఉన్నాడు, పవర్ఫుల్ హనుమాన్ దేవుడు, నీవు ఆ గుడికి నీ పని కాకుంటే చూడు అంటాడు. వీడు నానా తిప్పలు పడి వాడు చెప్పిన అడ్రస్కి పోతాడు. ఆడ ఎన్ని వారాలు తిరుగుతాడు? ఈడ 10 తిరిగిండు కదా, ఆడ ఇంకో 5 ఎక్క 15 శనివారాలు తిరుగుతాడు. ఆడ పని అయితే లేదు. మళ్ళా ఇంకెవరితోనో బాధపడతాడు. 15 శనివారాలు తిరుగుతున్నప్ప, నా పని కాకపాయ్ అని చెప్తే ఇంకోటి తగులుతాడు. ఇంకోటి తగిలి ఏం చేస్తాడు? నీవు ఈ హనుమాన్ దేవునికి తిరిగితే లాభం లేదు, నారాయణపేటలో మూల హనుమాన్ దేవుని గుడి ఉంటుంది, ఆడికో నీ పని అయిపోతుంది అంటాడు. వీడు మూలలు ఎత్తుక్కుంటా మూల హనుమానికి పోతాడు. ఆడెన్ని వారాలు తిరుగుతాడు? ఈడ 15 తిరిగిండు కాబట్టి ఆడు ఎన్ని తిరుగుతాడు? 20 వారాలు తిరుగుతాడు, 5 ఎక్స్ట్రా. ఎందుకంటే పవర్ఫుల్ హనుమాన్ దేవుడు అని చెప్పిండ్రు కాబట్టి ఆడ 20 వారాలు తిరుగుతాడు. 20 వారాలు తిరిగినా కూడా పని అవుతుందే? కాలేదు. మళ్ళీ ఎవడో తగిలిండు, మళ్ళీ వాని ముందర బాధపడ్డాడు. వాడు చెప్పిండు, నీవు ఇక్కడ కాదు, కొల్లాపూర్ మహాలక్ష్మికి పోతే ఇక అయిపోయి అమ్మవారిని ప్రత్యక్ష దర్శనం ఇస్తుంది, నీ దరిద్రం మొత్తం పోతుంది, నీవెక్కడ కాదు యాడికోవాలా, కొల్లాపూర్ మహాలక్ష్మికి పోవాలంటాడు. వీడేం చేస్తాడు తిక్కలోడు? యాడికి పోతాడు? కొల్లాపూర్ మహాలక్ష్మికి పోతాడు. ఎన్ని వారాలు తిరుగుతాడు? దగ్గర 20 తిరిగిండు. కొల్లాపూర్ మళ్ళా పోనీకి అవుతుందా? ఓ 3 సార్లు పోయి వచ్చిండు.
పని అయిందా? కాలేదు. ఇటువంటి వాళ్ళు జీవితం మొత్తం గుళ్ళు, గోపురాలు, చెట్లు, పుట్టలు తిరుగుతారు, కానీ వాడి జీవితంలో వాడు సంకల్పించిన ఏ పని కావడానికి వీలు లేనే లేదు. ఆ స్వామితోనికి పోతాం పంచాంగం చూపించుకోవడానికి కదా, ఆ స్వామి చెప్పింది చేస్తాం, కాలేదనుకో ఈ బాపనయ్య బాలేడని చెప్పి ఇంకేం చేస్తాము, ఇంకోరి దగ్గరకు పోతాం. పలానా గద్వాళ్ళ చాలా మంచిగా చెప్తాడంట, చాలా బాగా చూస్తాడంట, అక్కడికి పోతాం. వాడు చెప్పింది తింటాం, అయితలేదు. మళ్ళీ ఏం చెప్తాం, పలానా దగ్గర గవ్వలేసి చెప్తాడంట, ఆడపోతే పని అయిపోతుంది అంట, వానితోనే పోతాము. మార్వాడి షాప్లో ఉన్న గవ్వలన్నీ వేస్తాడు, కానీ మన పని అయితలేదు. ఆడికి పోతే అవుతుందా? అయితలేదు. ఇంకో దగ్గరకు లేదు, ఆడపోతే ఒక ముఖం చూస్తే చెప్తాడంట. ఏం చూసి చెప్తాడు? ముఖం చూస్తే చాలు చెప్తాడంట. ఆడ ముఖం చూపిస్తాడు, ఈపు చూపిస్తాడు, అన్నీ చూపిస్తాడు, ఆడ పని అయితే లేదు. ఇంకోటి చెప్తాడు, లేదు లేదు పలానా దగ్గరికి పోతే నీ బొటన వేలు గిట్ల ఒత్తితే చాలు నీ మొత్తం జాతకం చెప్తాడు అని. వీడు ప్రపంచంలో ఉన్న జ్యోతిష్కుల దగ్గర అందరితోనే తిరుగుతాడు, కానీ తిరిగి 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 వాడు శుష్కించిపోతాడు, కానీ వాని పని కాదుగాక కాదు. ఎందుకు కాదు? ఎందుకు కాదు? నీవు సంకల్పించిన పనులు కావాలి అంటే రెండు మార్గాలు. ఒకటి గురువుల ఆశీర్వచనం ఉండాలి, రెండవది భగవంతుని అనుగ్రహం ఉండాలి. గురువు ఆశీర్వచనం దొరకాలి అంటే తల్లిదండ్రుల ఆశీస్సులు నీకు దొరకాలి. తల్లిదండ్రుల ఆశీస్సులు లేనిదే గురువు దొరకడు, గురువు అనుగ్రహం కలగదు. ఎప్పటి వరకైతే గురువు అనుగ్రహం కలగదో అప్పటి వరకు భగవంతుడి అనుగ్రహం కలగడానికి వీలు లేనే లేదు. కాబట్టి భగవంతుడి అనుగ్రహం దొరకాలి అంటే గురువు అనుగ్రహం దొరకాల. గురువు అనుగ్రహం దొరకాలి అంటే తల్లిదండ్రుల ఆశీస్సులు మనకు లభించాలా. తల్లిదండ్రుల ఆశీస్సులు లభించాలి అంటే మనము ధర్మబద్ధంగా సేవించుకోవాలి. అట్లా చేసినప్పుడే పరమాత్ముడు మనకు అనుగ్రహం చేస్తాడు. చాలా సందర్భాల్లో నేను చెప్పాను, ద్రౌపది అమ్మవారి దృష్టాంతం. నేను ప్రతి వేదిక పైన ఇవే చెబుతుంటా, ఎందుకంటే బుర్రలో ఎక్కాల కాబట్టి. ద్రౌపది అమ్మవారు తన మాన ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం చేసింది. నా శక్తితో నేను కాపాడుకుంటా అనుకున్నది, కుదరలేదు. ఆఖరికి అర్థమైంది. ఏమర్థమైంది? నన్ను కాపాడేటటువంటి వాడు ఈ భూమి మీద ఒక్కడే ఉన్నాడు. వాడెవడు? శ్రీకృష్ణ పరమాత్ముడు. అప్పుడు గట్టిగా శ్రీకృష్ణ అని అరిచింది. ద్రౌపది దేని కొరకు అరిచింది? వాడు చీర లాగుతున్నాడు దుశ్శాసనుడు కాబట్టి తన మానాన్ని కాపాడుకోవడానికి చీర కావాలా. శ్రీకృష్ణునికి ట్రంక్ కాలు పోయింది కదా, ఈమె అరిచేసరికి అక్కడ టెలిగ్రామ్ ముట్టింది. ఏమని ముట్టింది? ఆమె కష్టంలో ఉన్నది, ఆమెకు వస్త్రం కావాలా అనేది టెలిగ్రామ్ ముట్టింది. మొత్తం చదివిండు. చదివిన వెంబడే సరే పో ఇస్తా తీసుకో అన్నాడా శ్రీకృష్ణుడు? లేదు. ఏం చెప్పాడట? అకౌంటెంట్ని పిలిచాడట. ఆమె పిలుస్తుంది కదా, ఏమైనా పుణ్యం జమ అయిందా లేదా చూడు అని చెప్పాడట. అకౌంటెంట్ మొత్తం పేజీలు తిప్పాడు. లేదు స్వామి, ఎక్కడ పుణ్యం లేదు. అరే నాయన, నాకు చెల్లెలు కావాలా, ఆమె అడిగినప్పుడు కనీసం అన్నగా కాపాడాల్సిందే నేను, కానీ ఒక్కసారి చూడు అంటే ఏదో పేపర్ తెరిస్తే అప్పుడు అకౌంటులో గీత రాసి పెట్టారట, ఒక పుణ్యం జమ అయింది. ఏమైంది? ఏదో ఒక కాలంలో యుద్ధ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తూ ఉంటే ఆ సుదర్శన చక్రం కోసుకొని పోయి శ్రీకృష్ణుడి వేలుకు రక్తస్రావం అయితే అక్కడే ఆ జన్మలో ఉన్నటువంటి ద్రౌపది తన చీర కొంగును చిర్రునజించి ఆ శ్రీకృష్ణుని యొక్క వేలుకు ఆ రక్తం కారకుండగా ఆ బట్ట ముక్కను చుట్టిందట కదా. ఎన్నో సందర్భాల్లో చెప్తుంటా ఈ మాట కూడా. ఏమని? ఒకవేళ అక్కడ మనం ఉన్నామనుకోండి, అదే సందర్భంలో ఎవరికో రక్తం కారుతున్నది, మనం ఏం చేస్తాం? లేక లేక నా మొగుడు మొన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో 10,000 పెట్టి చీరను కొనిచ్చిండు, మళ్ళీ ఏ జన్మలో కొనిస్తాడో తెలియదు కదా. ఇంత మంచి పట్టు చీరను చిర్రున చించనికి నేను ఒప్పుకోను. వాని రక్తం గారి వాడు సావనైనా సావనిగాక నా చీరను మాత్రం నేను చించుకోను అంటుంటిమి కదా. ద్రౌపది అమ్మవారు అట్లా చేయలే. ఏం చేసింది? వెంబడే చీర కొంగును చించి ఆ బట్ట ముక్కను ఆ స్వామివారి పరమాత్ముడి యొక్క రక్తస్రావం కాకుండా ఆమె నిలిపివేసింది. శ్రీకృష్ణుడు అన్నాడు, చాలు
ఇంత చిన్నగా డిపాజిట్ చేసుకున్నది కదా, చిన్న బట్ట ముక్కను ఆమె నాకు అనుగ్రహించింది. దానికి వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీని కలిపి తానుల కొద్ది బట్టలు ఇస్తానని చెప్పి అప్పుడు పరమాత్ముడు అమ్మవారికి బట్టను అనుగ్రహం చేశాడు. కాబట్టి పిలిచిన వెంబడి అరిసిన వెంబడే ఇచ్చిండా? ఏం చేసిండు? అకౌంట్ బుక్ చూసిండు. పుణ్యం జమ ఉందా లేదా అనేది అకౌంట్ బుక్ చూశాడు. కాబట్టి నా కొడుకుకు పెళ్లి కావాలా అని చెప్పి అమ్మవారి దగ్గరకు వస్తే అమ్మవారు ఏం చూస్తుంది? అకౌంట్ బుక్ చూస్తుంది. నా కొడుకుకు పెళ్లి కావాలి అని చెప్పి అమ్మవారి దగ్గరికి వస్తే అమ్మవారు ఏం చేస్తుంది? అకౌంట్ బుక్ చూస్తుంది. నా వ్యాపారం బాగా సాగాలి అని అమ్మవారి దగ్గరికి వస్తే అమ్మవారు ఏం చూస్తుంది? అకౌంట్ బుక్ చూస్తుంది. ఏ అకౌంట్ బుక్? ఏ అకౌంట్ బుక్? ఏ అకౌంట్ బుక్? పుణ్యము అనే అకౌంట్ బుక్ను చెక్ చేస్తుంది అమ్మవారు. మన అకౌంట్లో కోట్లు ఉంటాయి, లక్షలు ఉంటాయి, డజన్ల కొద్ది ప్లాట్లు ఉంటాయి, కిలోల కొద్ది బంగారం ఉంటుంది. బాగా బంగారం పెరిగింది అని చెప్పి ఎగబడి కొని దాపెట్టుకుంటాము. ఇవన్నీ ఉంటాయి. ఇవి కాదు కాపాడేది. ఏవి కాపాడుతుంది? అకౌంటులో జమ. ఏం జమ ఉండాలా? పుణ్యము అనేది జమ ఉండాలా. ఆ పుణ్యం అనేది జమ ఉన్నప్పుడే మనం ఏ ఫైల్ పెట్టినా ఆ ఫైల్ అమ్మవారు అనుగ్రహం చేస్తుంది. లేకపోతే ఫైళ్ళు పెరుగుతా పోతాయి, కాలం గడుస్తూ పోతుంది, మన సంకల్పాలు ఏవి నెరవేరే అవకాశం ఉండదు. కాబట్టి అలాంటి పుణ్యమును జమ చేసుకోవడానికే ఇలాంటి కార్యక్రమాలు అనేది నిరంతరము శక్తిపీఠం ఏర్పాటు చేస్తూ ఉన్నది. ప్రతి ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నది. ప్రతి కార్యక్రమంలో భక్తులను భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దేని కొరకండి? లోకా సమస్తాః సుఖినో భవంతు. భగవంతుడు మంత్రజ్ఞానం ఇచ్చాడు. మా మంత్రాలు మేమే చెప్పుకొని మా అమ్మవారి ముందల మేమే ఓ 2 దీపెంతలు పెట్టి 2 ఒత్తులు పెట్టి అగిపెట్టె గీకి మంత్రం చెప్పి దీపారాధన చేసి మొక్కి మాకే పుణ్యం రావాలి, మాకే పుణ్యం రావాలని మొక్కవచ్చు కదా. కానీ పుణ్యము ఎవరికి దక్కాలా? అందరికీ దక్కాల. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోక కళ్యాణము కోరి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషాలతో ఉండాలి, అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలి అనే ఒక సత్సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో మనం పాల్గొన్నాము అంటే ఏం జమ చేసుకున్నట్టండి? ఏం జమ చేసుకున్నట్టు? పుణ్యం జమ చేసుకున్నట్టు. కాబట్టి జీవితంలో పుణ్యము జమ చేసుకునే అవకాశము ఎక్కడ వచ్చినా కూడా దాన్ని కోల్పోకండి అనేటటువంటి మాటను మీకందరికీ కూడా విన్నవించుకుంటూ ఆ శివ పార్వతుల యొక్క అనుగ్రహము మీ అందరికీ సర్వకాల సర్వావస్థల యందు ఆ భగవత్కృప మీకు అందరికీ ఉండాలి అని చెప్పి మీ సంకల్పాలు నెరవేరే దిశగా పుణ్యము మీరు జమ చేసుకునేటటువంటి సద్బుద్ధిని కూడా ఆ శివ పార్వతులే మనకు అందించాలి అని చెప్పి ఆ శివ పార్వతుల పాదాల చెంత అనంతకోటి ప్రణామాలను సమర్పిస్తూ మీరందరూ ఎల్లప్పుడూ సుఖంగా సౌఖ్యంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి పాదాల చెంత ప్రార్థన చేస్తూ శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః చెప్పాలి. గోమాతాకి, गंगा माता की जय, भू माता की जय, तुलसी माता की जय, बोलो सब साधु संतन की जय, अपने अपने माता पिता की जय, सनातन धर्म की जय, हिंदू धर्म की जय, भारत माता की जय। हर नमः पार्वती पतये हर हर महादेव। लक्ष्मी रमण गोविंदा गोविंद। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्रीमात्रे नमः, श्रीमात्रे नमः, श्रीमात्रे नमः, श्रीमात्रे नमः, श्रीमात्रे नमः, श्रीमात्रे नमः।